హాయ్ అండి, ఈరోజు సేమియా పాయసం అయితే చూపించబోతున్నాను. ఎన్ని రకాల స్వీట్లున్నా ముందు స్థానంలో ఉండేది సేమియా పాయసమే. చాలామంది ఇష్టపడతారు. ఏ దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా జస్ట్ 5 minutesలో అయిపోతుంది సేమియా పాయసము. ముందుగా నాన్స్టిక్ కడాయిలో 2 tablespoons గీ వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సేమియాని అయితే తీసుకుంటున్నాను. ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ పప్పులో కాలేశారు. ఇది మాత్రం రెడీమేడ్ సేమియా అయితే కాదు, మా చేత్తో మేము చేసుకున్న హోమ్మేడ్ సేమియా. ఆ రెడీమేడ్ సేమియా కన్నా హోమ్మేడ్ సేమియా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ పోసి ఆ వాటర్లో సేమియా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత 1 కప్పు షుగర్ వేసి షుగర్ కరిగేంత వరకు కలిపిన తర్వాత 2 cups ఫుల్ క్రీమ్ మిల్క్ పాలైతే పోసి ఒక 10 నిమిషాలు ఉడికించి దించేసి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ సేమియాని ఏ విధంగా చేసుకుంటారంటే మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసి మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి పాలు వేసి పాలతోటి కలిపిన తర్వాత చేతికి గీ అప్లై చేసుకుంటూ ఈ సేమియాని అయితే చేసేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. 1 year వరకు స్టోర్ ఉంటుంది, అసలే పాడవదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.